నెల 21వ తేదీ నుంచి సెంట్రింగ్ పనులను బంద్ చేస్తున్నట్లు సిద్దిపేట సెంట్రింగ్ సంఘం అధ్యక్షుడు దువ్వాల శ్రీశైలం తెలిపారు. ప్రస్తుతం సెంట్రింగ్ గుత్తేదారులు తీసుకుంటున్న రేట్లతో గిట్టుబాటు కావడం లేదన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినా కష్టపడుతున్న కూలీ రేట్లు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గుత్తేదారులతో పాటు వారి కింద పనిచేస్తున్న కూలీల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సెంట్రింగ్ కార్మికులతో కలిసి సంఘం అధ్యక్షుడు దువ్వాల శ్రీశైలం సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు కూలీ పెరిగినప్పటికీ గుత్తేదారులకు వచ్చే ఆదాయం రెట్టింపు స్థాయిలో తగ్గిపోయిందన్నారు. తాము పనిచేస్తున్న ఇళ్ల యజమానులు కూడా ఈ సమస్యను అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. సెంట్రింగ్ పనుల కోసం పెట్టే పెట్టుబడి సెంట్రింగ్ డబ్బాల విలువ ఎక్కువగా ఉండడంతో వాటిని ఇండ్ల నిర్మాణానికి ఉపయోగించడం భారంగా మారిందని చెప్పారు. సెంట్రింగ్ గుత్తేదారులకు న్యాయమైన రేట్లు పెంచే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సెంట్రింగ్ సంఘంలో గౌరవాధ్యక్షులుగా 58 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఎలాంటి ఒకరి మీద కానీ ఇంకొకరి మీద కానీ మా సభ్యులు నా కుటుంబంలాగా ఉండాలని చెప్పి నేను పోరాడుతున్నాను. కాబట్టి ఈ సిద్దిపేట పట్టణంలో సెంట్రింగ్ పని చేయు ప్రతి గుత్తేదారుకు ఈ రోజున మన రేట్లు గిట్టుబాటు అవుతలేవు కావున ఆ రేట్లను మనం పెంచుకొని విధంగా నడవాలని చెప్పి కోరుతున్నా. ఈ రోజున 21/2026 రోజు నుంచి ఈ సమ్మెగా మనం భావించి మొత్తం మన సెంట్రింగ్ సభ్యులు ఎంతమంది ఉన్నారో అందరూ సహకరించి ఇట్లే పాల్గొని ఈ సమ్మెను నిర్వహించాలని చెప్పి మన రేట్లు మొత్తం కంప్లీటెడ్ పెంచుకునే విధంగా అందరూ పోరాడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ సమ్మె అనగా ఎందుకొరకంటే మేము మరి మా యొక్క సెంట్రింగ్ రేటు గిట్టుబాటు ధర లేక మరి మేము మా యొక్క సభ్యులందరూ కూడా మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ 10 కుటుంబాలు మా కుటుంబం బతకాలంటే మరి ఈ యొక్క వేతనం సరిపోతలేదు. మరి నిత్యావసర ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుకున్నాయి. గతంలో 2023లో చూసుకుంటే 70 రూపాయలు 75 రూపాయలు ఓన్లీ స్లాబ్ పోసుకొని పోవడం ఉండే. మరి వాళ్ళ 2026కి వచ్చేసరికి మా రేటు 60 రూపాయలు 55 రూపాయలకు వచ్చింది. అంటే మా దగ్గర పనిచేసే వర్కర్లకు మాత్రం 10 నుంచి 15 రూపాయలు పెరుగుతూ ఉంది. మరి మా రేటు దగ్గరకు వచ్చేసరికి 10-15 రూపాయలు తగ్గుతుంది. ఇటు డబ్బా దొంగతనాలు జరుగుతున్నాయి, ఇటు మా రేట్లు గిట్టుబాటు ధరలు అయితలేవు. కాబట్టి దీని మీద మేము సమ్మె మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ మా సభ్యుల దాదాపు 200 పైచీలకు మేము సభ్యులం ఉన్నాం. ఈ 200 పైచీలకు సభ్యులతోటి మా గౌరవ పెద్దలతోటి ఎన్ని రోజులైనా ఈ సమ్మె న్యాయం జరిగేదాకా కొనసాగిస్తామని చెప్పి మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం.